Hi everyone, welcome to my channel Life with Arya and Arna. Hi everyone, welcome to my channel Life with Arya and Arna. ఏంటమ్మా చూస్తున్నావు? ఏంటి మా మమ్మీ మాట్లాడుతుంది ఫోన్లో అని చెప్పి చూస్తుంది మా చిన్న పాప. ఈరోజు మార్నింగ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ ఆర్య అండ్ నాన్న. ఈరోజు డే రొటీన్ మార్నింగ్ అంతా నేనేం షూట్ చేయలేదు, అంటే విజయనగరం వెళ్ళే పని ఉందన్నమాట. సో ఇంకా అదంతా షూట్ చేసుకుంటూ కూర్చుంటే లేట్ అయిపోతుంది. పిల్లలకి ఫుడ్ పెట్టేసి అరౌండ్ 11కి 12 టైంకి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. కాకపోతే ఇంకా కుదరలేదు. అంటే రేపు కృష్ణాష్టమి కదా, పిల్లలకి కొంచెం గోపిక గెటప్ అది వేద్దామని, అంటే కృష్ణుడి గెటప్ రేపు వేద్దాము, గోపిక గెటప్ ఈ రోజు వేసేద్దాము, ఒకే రోజు రెండు అయితే మాకు కుదరదు కదా పిల్లలతో అని చెప్పి ఈరోజు మార్నింగ్ అవి చేసుకుంటూ కూర్చున్నాను. ఇంక టైం అయిపోయింది. ఇప్పుడు 3:30 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. విజయనగరం వెళ్ళి అక్కడ పని అంతా చూసుకుని వచ్చేసరికి మరి నైట్ ఏ టైం అవుతుందో కూడా తెలియదు. మా పెద్ద పాప కూడా పడుకుండిపోయింది. కార్ ఎక్కి ఇంకా జస్ట్ 5 మినిట్స్ అయింది అంతే, పెద్ద పాప పడుకుండిపోయింది. ఇంకా చిన్నది కూడా పడుకుండిపోద్ది ఇంకొంచెం సేపట్లో, ఎందుకంటే వీళ్ళు ఫుడ్ పెట్టిన వెంటనే పడుకుంటారు కదా. ఇంక ఈ రోజు అయితే పడుకోలేదు. గెటప్ వేసి ఫొటోస్ తీసి ఇవంతా చేసేసరికి పాపం పడుకోలేదు. ఇక కార్లో పడుకుంటారు కదా అని చెప్పి నేను కూడా ఇంక పడుకోబెట్టలేదు. చూడాలి మరి ఏమవుతుంది ఏంటనేది. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతుంది, ఎందుకంటే ఇది ఇంట్లో తీసిన వీడియో కాదు కదా, బయట మొత్తం మీకు చూపిస్తాను. నాకు ఇష్టమైన ప్లేసెస్ అన్ని కూడా మీకు చూపిస్తాను. సో వీడియో కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. మేము విజయనగరం స్టార్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, రేపు కృష్ణాష్టమి కదా, మా తాతయ్య పుట్టినరోజు. ఆయన కృష్ణాష్టమి రోజే పుట్టారు. ఆయన పేరు కృష్ణమూర్తిరాజు గారు అనమాట. ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్ అనమాట స్కూల్కి. సో ఏంటంటే, అంటే నార్మల్గా అయితే బర్త్డేస్ అనేవి సెలబ్రేషన్స్ అవి మాకు ఉండవు అనమాట, వచ్చరాదని చెప్పి. కాకపోతే ఆయనది 80వ పుట్టినరోజు. సో ఇంకా కొంచెం స్పెషల్ కదా 80వ పుట్టినరోజు అంటే. ఇంకా ఏదైనా స్వీట్స్ తీసుకుందాము అంటే, గిఫ్ట్స్ లాంటివి ఆయనకు నచ్చదు, ఒప్పుకోరు, తిడతారు ఎందుకు అని చెప్పి. సో ఇంకా స్వీట్స్ ఏమైనా తీసుకుందాం అని చెప్పి విజయనగరం స్టార్ట్ అయ్యాము. అంటే స్వీట్స్ కోసం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, మాకు నియర్ బై కూడా దొరుకుతాయి. కాకపోతే వేరే పని కూడా ఉంది, ఇంక రెండు చూసుకుని వద్దాం అన్నట్టుగా స్టార్ట్ అయ్యాము. నాకు ఎందుకు అంత స్పెషల్ అంటే, నాకు చిన్నప్పుడు నాకు తాతయ్యలు లేరనమాట. అమ్మమ్మ సైడ్ తాతయ్య కానీ నాన్నమ్మ సైడ్ తాతయ్య కానీ మా మమ్మీ డాడీ వాళ్ళ చిన్నప్పుడే వాళ్ళ ఫాదర్స్ చనిపోయారు. సో తాతయ్య ఆ లవ్ ఎఫెక్షన్స్ అవి ఎలా ఉంటాయి నాకు తెలియదు. సో నాకు మ్యారేజ్ అయిన తర్వాత అంటే ఈ తాతయ్య మా హస్బెండ్కి తాతయ్య, సో నాకు తాతయ్య కదా. అయితే మా ఆర్య పుట్టిన తర్వాత మా ఆర్య మీద ఆయన చూపించే ప్రేమ చూసి నాకు అనిపించేది, తాతయ్య లవ్ అంటే ఇంత బాగుంటుందా అని చెప్పి. ఈ ఏజ్ లో కూడా ఆయన మా ఆర్య కోసం వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి ఒకసారి వస్తూ ఉంటారు చూడటానికి, మా ఇద్దరు పిల్లల్ని కూడా. ఇంకా ఆర్న పుట్టింది కూడా తను కూడా. అయితే మనకి మనం పొందలేని ప్రేమని మన పిల్లలకి దొరికితే మనం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాం కదా. మ్యారేజ్ అయిన తర్వాత ప్రతి అమ్మాయికి చాలా రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి కదా. ఇంకా హస్బెండ్ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళకి టైంకి ఫుడ్ పెట్టాలి, మిగతా పనులన్నీ చేయాలి. ఇంత హడావుల్లో డైలీ ఇంట్లో ఉండి బయటకు వచ్చేసరికి ఏదో వెకేషన్కి వచ్చినట్టు అనిపిస్తుంది. నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది క్లైమేట్ అనేది ఇలా బాగుండి, అంటే కూల్గా ఉండి వర్షం పడినట్టుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మేము ఉన్న ఏరియాలో అయితే క్లైమేట్ చాలా బాగుంది, మీకు చూపిస్తాను చూడండి. మా డాడీ వాళ్ళు ఉండే ప్లేస్కి అండ్ మేము ఉండే ఈ ప్లేస్కి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ. సో 3-4 మంత్స్కి ఒకసారి వస్తుంటారు, లేదంటే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. రెగ్యులర్గా అయితే రారు. కానీ తాతయ్య మాత్రం మాకు కొంచెం ఒక 1/2 అవర్ డిస్టెన్స్ ఉంటుంది తాతయ్య వాళ్ళ ఇంటికి మాకు. అయితే ఆయన రావడానికి ఏదో ఒక రీజన్ వెతుక్కుంటూ వీక్లీ వన్స్ వస్తుంటారు అనమాట. అంటే ఏదో ఒకటి మా పాపకి, అంటే మా అమ్మతోటి ఏదైనా చేంజ్ తీసుకురావడం కానీ, లేదంటే ఊర్లో సార్ అది ఎవరైనా పంచి పెడితే ఆ స్వీట్స్ పట్టుకొని రావడం కానీ, లేదంటే పపాయ ఉన్నా లేదంటే మ్యాంగో ఉన్నా ఏదున్నా తీసుకుని వస్తూ ఉంటారనమాట. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది, క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది.
కూడా పడుకుంది. ఇంక క్లైమేట్ని ఎంజాయ్ చేయడమే ఇంక నా పని. ఇది విజయనగరంలో అమృత విలాస్ అని చెప్పి ఇక్కడ పుల్లట్లు కొంచెం ఫేమస్ అన్నమాట. ఎవరైనా బయటకు వెళ్తే బిర్యానీ తింటారు. కాకపోతే నేను మాత్రం బయటకు వెళ్తే ఇడ్లీ లేదంటే ఇలాంటి టిఫిన్స్కి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. నేను రెగ్యులర్గా ఎలాగో నేను బిర్యానీ కానీ అలా స్పెషల్ ఫుడ్ నేను ఇంట్లోనే చేస్తాను కదా. సో నేను అవి తిన్నాను అనమాట. కొంచెం ఆకలి వేసింది, అంటే ఆఫ్టర్నూన్ త్వరగా స్టార్ట్ అయిపోదామని చెప్పి 11కి తిన్నాను. ఇంకంతే, ఇంకా తర్వాత తినలేదు. చెప్పాను కదా నైట్ వచ్చేసరికి ఏ టైం అవుతుందని చెప్పి. అనుకున్నట్టే అయింది. టైం 7:30 అవుతుంది. ఇంక ఇంటికి రీచ్ చేసేసరికి 8:30 అలా అవుతుంది. పెద్ద పాప పడుకుండిపోయింది, ఇంక చిన్న పాప కూడా పడుకుంది. నేను విజయనగరంలో ఏం కొన్నానో ఏంటనేది మీకు ఇంటికి వెళ్ళాక మొత్తం అన్ని క్లియర్గా చూపిస్తాను. స్టే ట్యూన్. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు వ్యూ ఎంజాయ్ చేస్తూ ఎంత సరదాగా వెళ్ళానో, నైట్ మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు చాలా భయం వేసింది. అంటే ఈ రూట్లో ఏంటంటే నైట్ అయ్యేసరికి స్ట్రీట్ లైట్స్ అవి ఏమి ఉండవు, ఇంకా వెహికల్స్ కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి. అక్కడక్కడ తప్పితే ఎక్కువగా వెహికల్స్ కూడా ఉండవు. చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే ఎర్లీగా వెళ్ళిపోదాం అనుకున్నా కుదరలేదు. అనుకున్నట్టే టైం కరెక్ట్గా 8:30 అయ్యేసరికి ఇంటికి వచ్చేసాము. ఇంకా వచ్చిన వెంటనే ఫస్ట్ పిల్లలకి ఫుడ్ పెట్టేస్తే ఇంకా మన పని మనం హ్యాపీగా చేసుకోవచ్చు. అలర్ పెడుతుంది అప్పుడే ఆకలేస్తుంది అని చెప్పి డైలీ టైం పెట్టేస్తాను కదా. సిర్లాక్ అయిపోయింది, అది కొంచెం చల్లారాలి. ఇంకా పెద్ద పాపకు కూడా వెళ్ళేటప్పుడే రైస్ పెట్టేసాను. నైట్ టైం అవుతుంది తెలుసు కదా. ఇంకా ఇద్దరికి ఫుడ్ పెట్టేసి అప్పుడు మళ్ళీ కలుద్దాం. విజయనగరంలో ఏం కొన్నానో మీకు చూపిస్తానని చెప్పాను కదా. చూడండి, ఇవి తీసుకున్నాను అనమాట. అంటే ఆయనకి మనం ఏది ఇచ్చినా సరే ఆయన ఒప్పుకోరు, తిడతారు. అంటే ఎందుకు ఖర్చు అనవసరంగా, ఇవన్నీ మాకు అవసరమా, మేము ఎప్పుడు చేసుకోలేదు పుట్టినరోజులు అని చెప్పి తిడతారు. సో ఇంకా ఆయనకి ఏమి ఇవ్వలేం కాబట్టి మా సంతోషాన్ని ఒక 10 మందితో పంచుకుందాం స్వీట్ ఇచ్చి అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాము. సో ఇవి విడిగా ఇప్పుడు సెపరేట్గా ఒక్కొక్క బాక్స్, అసలు నేను ఏం తీసుకున్నాను చెప్పకుండానే మొత్తం చెప్పేస్తున్నాను. ఇక్కడ హడావిడిలో పాప ఏడుస్తుంది కదా, వెళ్ళిపోదాం అని చెప్పి ఇవన్నీ నీట్గా అరేంజ్ చేసి అప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, విజయనగరంలో దేవి స్వీట్స్ అని ఒక మంచి షాప్ ఉంది. అక్కడ స్వీట్స్ చాలా ఫేమస్. అసలు ఎప్పుడు కూడా ఖాళీగానే ఉండదు, చాలా రష్గా ఉంటుంది. ఇంకా దేవి స్వీట్స్ నుంచి స్వీట్స్ అన్ని కొన్ని తీసుకొచ్చాము. మైసూర్ పాకు, కాజా, లడ్డు, పాలకోవా, నెక్స్ట్ అది వచ్చేసి హల్వా. ఆ హల్వా కూడా చాలా బాగుంటుంది. మీకు నేను ప్యాక్ చేసేటప్పుడు నేను సపరేట్గా చూపిస్తాను. ఇది వచ్చేసి స్వీట్ బాక్సెస్. ఇవన్నీ ఒక్కొక్కటి తీసి ఇందులో పెట్టి అరేంజ్ చేసి ఇస్తాం అన్నమాట మా ఇంటి దగ్గర వాళ్ళకి. ఇంకా ఇది మేము విజయనగరం వెళ్ళి చేసిన పని. అంటే ఇది ఒకటే కాదు, వేరే పని వాళ్ళు కూడా వెళ్ళాము, అందుకే కొంచెం లేట్ అయింది. ఈ స్వీట్స్ కోసం అయితే మేము అంత దూరం వెళ్ళే వాళ్ళం కాదు. ఇక్కడ మాకు నియర్ బై కూడా దొరుకుతాయి, కాకపోతే మంచి స్వీట్స్ కావాలి. సో ఇంకెలాగో మనకు కూడా విజయనగరం పని ఉంది కదా, ఇంక 2 పనులు అయిపోతాయని చెప్పి వెళ్ళాము. స్వీట్స్ అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటాయి. మంచి స్వీట్స్ తినాలంటే కనుక విజయనగరం దేవి స్వీట్స్ అనేవి చాలా బెస్ట్ ఆప్షన్ మాకు. సో ఇది నెక్స్ట్ ఇంక ఇది అరేంజ్ చేసిన తర్వాత మిగతా పని అంతా కూడా పిల్లలు పడుకోబెట్టిన తర్వాత అప్పుడు చేస్తాము. అప్పుడు వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. స్టే ట్యూన్. రేపు తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా. సో మా అమ్మ వెజ్ బిర్యానీ చేస్తా అన్నారు. సాటర్డే కదా, వెజ్ బిర్యానీ చేస్తానన్నారు. ఇంక నేనైతే ఆల్రెడీ పన్నీర్ ఇంట్లో ఉంది. నెక్స్ట్ పాలు కూడా విరిగిపోయినాయి కదా, దాంతో కూడా పన్నీర్ చేశాను. సో నేను ఇంకా పన్నీర్ కర్రీ చేస్తానని చెప్పాను మా అమ్మతోటి. ఇంకా వేరే కర్రీస్ ఇంకేం చేయొద్దు, ఇంక సరిపోతాయి. ఇంకా పిన్ని వాళ్ళు కూడా వస్తున్నారు కదా, అందరికీ సరిపడి చేసేస్తానని చెప్పాను. ఇంకా మార్నింగ్ లేచి ఇవన్నీ చేసేసరికి హడావిడి అయిపోతుంది కదా. సో నేను ఇంకా మసాలా రెడీ చేసుకొని పన్నీర్ అవి పీస్గా కట్ చేసుకొని దీన్ని కూడా మ్యారినేషన్ చేసుకొని పెట్టేసుకుంటే రేపు మార్నింగ్ పిల్లలు లేకుండా చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది కదా. అందుకు కిచెన్లోకి వచ్చాను ఫస్ట్. ఇది అయిన తర్వాత అప్పుడు మళ్ళీ హాల్లోకి వెళ్ళి స్వీట్స్ అని అరేంజ్ చేయాలి. ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఫుడ్ తినేసి మా హస్బెండ్ కూడా ఫుడ్ పెట్టేసి పిల్లల్ని ఆయనకి అప్పచెప్పి ఆయన పడుకోబెడితే అప్పుడు ఇక్కడికి వచ్చి నేను కిచెన్ వర్క్ చేసుకుంటాను. ఆయన స్వీట్స్ కొంచెం అరేంజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ పని అయిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి ఆయన కూడా హెల్ప్ చేస్తాను. ఇంకిద్దరం ఇంకా పనులు డివైడ్ చేసేసుకున్నాం. మీరు ఇది చేయండి, నేను ఇది చేస్తానని చెప్పి. అలా అయితేనే పనులు అవుతాయి పిల్లలు ఉన్నప్పుడు. ఇంకా నువ్వే చేయాలి మీరే చేయాలనుకుంటే అవ్వదు. ఇంకా స్టే ట్యూన్. పిల్లలిద్దరూ కార్లో ఫుల్గా పడుకోవడం వల్లనేమో కానీ ఎంత పడుకోబెట్టినా పడుకోలేదు. ఇంకా వాళ్ళని పడుకోబెట్టి మేము మిగతా పనులన్నీ చేసుకునేసరికి అనుకున్న దానికంటే టైం చాలా ఎక్కువైపోయింది. ఇంక మార్నింగ్ మళ్ళీ లేవాలి కదా.
సో ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపు కృష్ణాష్టమి కదా, రేపు మా పిల్లల్ని ఎలా రెడీ చేస్తాను, నెక్స్ట్ మా తాతయ్యని మొత్తం మీకు అన్నీ చూపిస్తాను. రేపటి వ్లాగ్ ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.